ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జగిత్యాల జిల్లా రాయికల్లు మండలం రాయికల్లు గ్రామంలో అంగవైకల్యంతో ఉన్న ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తూ గ్రామ మండల జిల్లా ఖ్యాతిని రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇనుమాడింపు చేస్తూ గ్రామ ముద్దుబిడ్డగా పేరుగాంచిన జూనియర్ నాటి మయూరి బొమ్మకంటి అంజనాతో స్పెషల్ ఇంటర్వ్యూ ఏఎస్ఎన్ 24 టీవీ. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ముందుకు దూసుకు వెళ్తున్న బొమ్మకంటి అంజనాశ్రీ, మీరు ఇంత స్థాయి రావడానికి ప్రోత్సహించిన వారు ఎవరండి? నేను నమస్కారం అండి. నేను ఇంత ముందుకు రావడానికి ప్రోత్సహించింది అమ్మ, నాన్న. మీరు అంటే చిన్నప్పటి నుంచి మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, మేము దీంట్లో వెళ్తే ఇలా అని? అంటే ఈ ఆలోచన మీకు ఏ విధంగా తట్టింది? చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఆడుకుంటుంటే వాళ్ళు క్లాస్కి టైం అవుతుందని వెళ్ళారు. ఏం క్లాస్ అని వెళ్ళి చూస్తే ఇది కూచిపూడి డ్యాన్స్ క్లాస్. అది అక్కడ చూసి వచ్చి మమ్మీకి చెప్తే మమ్మీ ఫస్ట్ వద్దన్నారు. మమ్మీ డాడీ ఇద్దరు వద్దన్నారు ఫస్ట్. అయినా నేను వెళ్తా అని ఒక 2 months వెళ్ళాక కాలు నొప్పి లేచిందని నేను వెళ్ళా అని చెప్పాక మమ్మీ వాళ్ళు సుధాచంద్రన్ మేడం మూవీ చూపించారు. ఆ మేడం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటున్నాను నేను. ఇంకా మీరేమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? అంటే ఇలా అంగవైకల్యం ఉన్నా కానీ ఇంకా ముందుకు వెళ్ళాలా అంటే, ఏదో ఒకటి జీవితంలో ముందుకు వెళ్ళాలా అంటే ఆత్మస్థైర్యంతో సుధాచంద్రన్ మేడం అంత స్థాయికి కాకపోయినా సుధా మేడం అంత కాకపోయినా నా కుటుంబానికి మంచి పేరు తెస్తే నాకు అదే చాలు. నా తల్లిదండ్రులు నా నుంచి ఏది కోరుకున్నారో అది వాళ్ళ ముందుంచే ప్రయత్నం నేను చేస్తా. పట్టుదల, ఆత్మస్థైర్యం ఉంటే ఏదైనా సాధించగలం. చూసారుగా అండి, అంజనాశ్రీ బొమ్మకంటి అంజనాశ్రీ గారు ఏమన్నారంటే, పట్టుదల, ఆత్మస్థైర్యం, కృషి ఉంటే కొండల్ని కూడా పిండి చేసేంత బలం వస్తుంది మనకు. బొమ్మకంటి అంజనాశ్రీ గారు చెప్పారు కదా, అల్లమా నాన్న ప్రోత్సాహంతో నేను ఇలా ముందుకు వచ్చానని. అయితే వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకుందాం మరిన్ని విషయాలు. నమస్తే అండి, నా పేరు గౌతమి. అమ్మాయికి 4 సంవత్సరాల వయసులోనే ప్రమాదవశాత్తు కాలుని కోల్పోయింది. తన ప్రాణాపాయ స్థితి నుండి మేము కాపాడుకొని తనని ఇంత స్థాయికి తీసుకురావడానికి కారణం మెయిన్గా తన తండ్రి అండి. తన తండ్రి పట్టుదలతోని ఆమె ఇంత స్థాయికి వస్తుంది. తన కోరికకు అమ్మాయి పట్టుదల తోడైంది. ఆమె స్థాయిలో ఇప్పుడు నిలబడుతుంది. అయితే తను చిన్నప్పుడు అందరితో పాటు ఆడుకుంటుంది, పిల్లలతో ఆడుకుంటూ ఉండగా అందరు క్లాస్కి టైం అయిపోతుందని వాళ్ళు వెళ్ళిపోవడంతో ఏం క్లాసు అని తను ఆరా తీసింది. అక్కడ వాళ్ళని అందరినీ కనుక్కునేసరికల్లా ఇది ఒక క్లాసికల్ డాన్స్, కూచిపూడి డాన్స్ అని తను తెలుసుకొని వచ్చి మాకు చెప్పితే మేము వద్దమ్మా, కాలుకు నొప్పి పెడుతుంది, ఎందుకు వద్దు, ఇప్పుడే వద్దులే అని అంటే, లేదమ్మా నేను పోతా, కాలు నొప్పి పెడితే నేనే ఇంట్లో కూర్చుంటా కదా అని మమ్మల్ని రిక్వెస్ట్ చేసి తను జాయిన్ అయింది. తీసుకెళ్ళి జాయిన్ చేసినాం. మంచిగానే వెళ్తుంది. 15-20 రోజులు వెళ్ళిపోయింది, నెల దాటింది. అమ్మ కాలు నొప్పి పెడుతుంది, నేను వెళ్ళను, ఇంట్లో కూర్చుంటానంటే వద్దమ్మా అని మేమన్నాం. మాస్టర్ని కనుక్కుంటా తనేమన్నారంటే, అమ్మాయికి చాలా పట్టుదల ఉందమ్మా, తనని వెనక్కి తీయకండి, ఎట్లయినా చేసి ముందుకు తీసుకురండి అని తను చెప్పడంతో మేము ఆమె ముందుకు తీసుకెళ్ళినాం. అయితే ఇంటికి వచ్చి తనతో మాట్లాడి, అమ్మ నువ్వు ఇట్లాంటి నువ్వే కాదు, నీకన్నా ముందు ఒక అమ్మాయి నీలాగే సేమ్ డాన్స్ చేస్తుంది అని సుధాచంద్రన్ మేడంని ఒక వీడియో సినిమా, మయూరి సినిమా అనేది తనకి చూపించడం జరిగింది. ఆ చూపించే క్రమంలో తను మోటివేషన్ అయింది. తననే ఒక ఆదర్శంగా తీసుకుంది. సుధాచంద్రన్ మేడం అంటే తనకి చాలా ఇష్టం. తనను ఒక ఆదర్శంగా తీసుకొని ఆ ముందుకు వెళ్తూ ఉంది. ఆమె కృషికి తన తండ్రి పట్టుదల రెండు కలిసి ఆమె ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. చూసారు కదా, వాళ్ళ అమ్మగారు చెప్పారు జరిగింది మొత్తం. అయితే ఆమెకు అవార్డ్స్ ఎన్ని వచ్చినాయి అంటే, తెలంగాణ మయూరి అనేదాకా అక్కడ దాకా వెళ్ళారు కదా. ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలనుకుంటున్నారు, ఏ విధంగా ఇంకా
తనని ఎక్కడ ప్రోగ్రాం ఉంది అని అన్నా సరే ఒక్కరోజు ముందు మేము అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఒకరోజు ముందు వెళ్ళి అక్కడ స్టే చేసి ఒక రూమ్ తీసుకొని ప్రైవేట్గా రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి తెల్లవారి తనని రెడీ చేసుకొని ఆ ప్రోగ్రాంకి అయితే మేము తీసుకెళ్తాము. దాదాపు ఇప్పటికీ తను 85 ప్రోగ్రాలకి ఆమెను తీసుకెళ్ళాము. ఇప్పటికీ గిన్నీస్ వరల్డ్ గచ్చిబౌలిలో 2024 డిసెంబర్ 24లో గచ్చిబౌలిలో స్టేడియంలో చేశారు. 7,500 మందిలో అందరు మామూలు పిల్లలు, నా అమ్మాయి ఒక్కటే స్పెషల్ కిడ్. అట్లాంటి దాంట్లో తనకి గిన్నీస్ సర్టిఫికెట్ కూడా తనకి రావడం జరిగింది. అలాగే మన గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా తనకి తెలంగాణ మయూరి అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. తనకి ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే మేము చేస్తాము. ఆమె ఏ స్థాయిలో ఉండాలని మేమేం కోరుకున్నామో ఆ స్థాయిలో తనని మేము ఖచ్చితంగా నిలబెడతాము. మీ మీడియా సపోర్ట్ అనేది మాకు ఖచ్చితంగా ఉంటే తనని ఏ స్థాయిలోనైనా మేము నిలబెడతాము. ఓకే అండి, అది చూసారు కదా వాళ్ళ అమ్మగారు చెప్పారు. అంటే మన మీడియా సపోర్ట్ కూడా చాలా ఉండాలండి. ఇలాంటి వ్యక్తుల అంటే స్పెషల్ స్కిల్స్ ఉంటాయి కదా, ఇలాంటి స్టోరీస్ ఎన్నో మోటివేషన్ స్టోరీస్ ఇంకా ఎందరో తెలుసుకొని మేము ముందుకు వస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.